ఈ మాల అనేది వేదంలో కానీ, ఆగమ శాస్త్రాల్లో కానీ, సంప్రదాయాల్లో కానీ లేదు. హుహు. కేవలం ఇది మన మానసిక తృప్తి కోసం, మనము ఆచరించడాని కోసం, మనము కొన్ని రోజులు ఏదైనా దీక్ష అనేది స్వీకరించాలి కాబట్టి ఓహో! దానికోసం మనం అది తీసుకుంటూ ఉన్నాం. ఓహ్! ఇక్కడ దీక్ష అనంగానే చాలా వరకు వస్తాయి. దీక్షలో చూడండి సన్యాస దీక్ష, హ్మ్. సన్యాసత్వం స్వీకరించడం. అవును. సాంసారిక దీక్ష, సంసారంలో ఉండడం. హుహు. బాల్య దీక్ష, బాల్యంగా ఉండడం. బ్రహ్మోపదేశం అంటే యజ్ఞోపవిత దీక్ష తీసుకోవడం, అంటే బ్రహ్మోపదేశం మంత్ర దీక్ష తీసుకోవడం. హ్మ్. ఇవన్నీ దీక్షలే. దీంట్లో ఎక్కడ కూడా ఇటువంటి మాల దీక్ష అనో లేదో దైవ దీక్ష అని ఎక్కడ లేదు. వాళ్ళు ఏం చేసేవారంటే పూర్తిగా కూడా ఏదైనా రాజా మహారాజులు, మనం ఏదైతే ఇతిహాసంలో ఏదైతే పురాణాలు చదువుకోవచ్చామో అటువంటి వారు ఆ సమయంలో ఏం చేసేవారు అంటే, వాళ్ళు ఆ ఒక మహారాజు ఏదో దైవాన్ని మనం పొందాలి కాబట్టి అప్పుడు కుటుంబాన్ని వదిలేసి ఒక మంచి స్థలాన్ని ఏర్పరచుకొని ఓహో! అక్కడ దీర్ఘకాలిక తపస్సుని ఆచరించేవారు. ఓహ్! మరియు ధ్యానంలో మగ్నమై భగవంతుని ప్రత్యక్షమయ్యేలా చేసుకునే కఠోరమైన తపస్సుని ఆచరించేవారు. తపస్సుకి దీక్షకి ఇంత డిఫరెన్స్ ఉంది. తపస్సుని ఆచరించేవారు. హ్మ్. అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమై వాళ్ళకి దివ్యశక్తి అనేది ప్రాప్తించేది. వాళ్ళు ఏం కావాలో వరాలు పొందేవారు. హ్మ్. తర్వాత వాళ్ళు నార్మల్గా అయిపోయేవారు. ఇది అన్ని పురాణాల్లో మనం తెలుసుకోండేవి ఇవన్నీ. ఈ దీక్ష అనేది ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటిది ఇది లేదు.